ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం అతను నీకే స్తుతిస్తోంది. మనం ఇప్పటి వరకు పాటలు పాటలు ఏందను, వాక్యం చదువుతూ ఏందను, మొదటి మెసేజ్ ఎప్పుడు ఏందను, ఈ హస్తం తోడుకొంచి నడిపించిన విధానాన్ని బట్టి 100 స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నేను పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని అందించిన విధానాన్ని బట్టి 100 స్తోత్రాలు తండ్రి. వాక్యం చెప్పినట్టు నాకు పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని నాకు కూడా మెండుగా దయచేయని బ్రతిమలాడుకుంటూ విలుచున్న పిల్లలకు వివేచన దయచేయమని ఒక ప్రాముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉండగా నీ హస్తం మాకు తోడుకొచ్చి నడిపించమని. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆరాధన క్రమంలో సమస్త మహిమ ఘనతా ప్రభావం మీరే పొందుకోమని బ్రతిమలాడుకుంటూ మరి ఒక్కసారి ప్రార్థన చేస్తుండగా ఆయన నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన సహాయాన్ని అందించమని అర్థిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరినీ చల్లగా కాచి కాపాడమని. అందరూ నాయన ఎంతమంది అయితే నీ యొక్క మందిరానికి వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు అందరూ ప్రార్థనలు కూడా మరి నాయన రిక్వెస్ట్ను కూడా అంగీకరించమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికి నామమున నడిపించడం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతున్న క్వశ్చన్ అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే సూచక క్రియలు అనగానేమి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నవా? సూచక క్రియలు అంటే ఏమిటి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నవా? ఇది పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుందండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఈ విషయాన్ని మాత్రం తెలుసుకోవాలండి. అసలు సూచక్రియలు దేవుడు బైబిల్లో ఎందుకు చేయించాడు, మరి అవి ఈ రోజున జరుగుతున్నవా అనే విషయాన్ని మనం ఆలోచించండి. 2 పార్ట్లుగా ఉంటుందండి. 2 పార్ట్లు ఖచ్చితంగా వినాల్సిందే. వెంటనే మనకి ఒక అవగాహన అనేది వస్తుందండి. లేకపోతే ఈ పార్ట్ 2 పార్ట్లు వినకపోతే సగమే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆలోచిస్తాం, వచ్చేవారు సెకండ్ ఆలోచిస్తాం. ఆయనకి పాఠంలోకి వెళ్ళిపోదామండి. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేసేవాడండి? కొన్ని సూచక్రియలు కానీ స్వస్థతలు కానీ మహత్కార్యాలు కానీ చేయటం జరిగిందండి. అలాగే సువార్త కూడా ప్రకటించారు. కానీ ఈ నేటి సమాజంలో ఇప్పుడు మందిరాలలో 100 మందిరాలు కనుక ఉంటే 99 మందిరాలలో దేని గురించి చెబుతారండి? ఈ స్వస్థతల గురించే చెబుతారు. స్వస్థత మహాసభలను కూడా పెడతా ఉంటారండి. నిజంగానే ఈ యొక్క స్వస్థత మహాసభలు పెడుతున్నారు కదా, స్వస్థతలు జరుగుతున్నాయా? మైక్ దగ్గర తీసుకొచ్చి చూపిస్తూ మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఏం జరిగింది చెప్పండి అని చెబుతూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా నిజంగానే జరుగుతున్నాయా? లేకపోతే ఏంటంటే చాలామంది సేవకులు కూడా దీని మీద బేస్ అయ్యి బాగా ప్రాచుర్యం పొందిన వాళ్ళు ఉన్నారండి. మాట్లాడితే స్వస్థత అంటారు. అది నిజంగానే స్వస్థత జరుగుతుందా? ఒకవేళ నిజంగానే స్వస్థతలు జరిగితే కనుక మరి సేవకులు ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు? సేవకుల తల్లిదండ్రులు ట్యాబ్లెట్లు ఎందుకు వేసుకున్నారు? వాళ్ళ పిల్లలకి ఎందుకు ట్యాబ్లెట్లు వేస్తున్నారు? ఈ క్వశ్చన్ కూడా మనం వేయాలి. అసలు ఈ చాలామంది ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటారండి. క్రైస్తవ సేవకులే కానీ, సేవకుల భార్యలే కానీ, అంటే పాస్టర్మ గారే కానీ, వాళ్ళ తల్లిదండ్రులే కానీ ట్యాబ్లెట్లు వేసుకుంటారు. ఇదేంటి అసలు? మరి యేసుక్రీస్తు వారు స్వస్థతలు చేశాడుగా. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం స్వస్థతలు చేశాడా లేదా? మరి చేసిన ఆయన మరి ఎందుకు చేశాడు? అవి ఈ నేటి కాలంలో జరుగుతున్నవా? మరి ఇంకో విషయం ఏంటంటే మన యొక్క వాక్యాన్ని చాలామంది కొంచెం వ్యతిరేకిస్తారండి. వాక్యం అంటే BOUA సంస్థని వ్యతిరేకిస్తారు చాలామంది. ఎందుకంటే 99 సేవకులు చెప్పేది ఒక రకంగా ఉంటుంది. ఒక్కళ్ళు మాత్రం సింహంలో నిలబడి ఖచ్చితమైన వాక్యాన్ని కరెక్ట్గా చెబుతుంటే మనదే తప్ప అన్నారు. మరి తప్పన్నప్పుడు ఎలా తప్పు ఏంటో కూడా వాళ్ళు నిరూపించాలి. కానీ వాళ్ళు నిరూపించలేకపోతున్నారండి. మరి వాళ్ళు చేస్తున్న చాలామంది సేవకులు మరి స్వస్థతశాలలన్నీ ప్రతి గ్రామంలో కూడా ఉంటాయండి. స్వస్థతశాలలన్నీ పెట్టి అక్కడికి రోగులు ఎవరన్నా ఉంటే అక్కడికి రాండి అని చెప్పేసి ప్రార్థన చేస్తామని కొన్ని చోట్ల చేస్తూ ఉంటారు. అది ప్రపంచవ్యాప్తంగా ఉందండి. స్వస్థతశాలని, స్వస్థత చేస్తామని, మీకున్న రోగాలు తీసేస్తామని చెప్పేసి ఎంతోమంది సేవకులు చేస్తున్నారు కదా. మన BOUA వారు అయితే ఈ స్వస్థతలు అనేది ఆగిపోయాయి మొదటి శతాబ్దంలోనే, ఇప్పుడు జరగటం లేదని చెప్పేసి మన వాళ్ళు చెబుతుంటే
కానీ మన వాళ్ళని అందరూ ఒక పురుగులాగా చూస్తున్నారండి. ఎందుకంటే మరి కరెక్ట్గానే చెబుతున్నాం, కానీ వాళ్ళకి గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు వారు చేశారు కదా, మేము చేయకూడదా ఏంటి, ఆయన చేసినప్పుడు మాకు ఆ వరాలు మాకు కూడా ఇచ్చాడు కదా అని మాట్లాడుతున్నారండి. అవన్నీ క్వశ్చన్లకి ఈరోజు మనం సమాధానం తెలుసుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. మార్కు సువార్త 17వ వచనం అండి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరనగా నా నామమును దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది తాగినది అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఈ మాట చెప్పింది ఎవరంటే యేసుక్రీస్తు వారండి. మళ్ళీ ఒక్కసారి ఒక్కొక్కటి చదువుకుంటారండి. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి అని యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఏమని చెప్పాడు? ఒక్కొక్కటి. నా నామమున దెయ్యాలు వెళ్ళగొడతారు. యేసుక్రీస్తు వారు అప్పుడు ఆయన చెప్పాడు కదా, మేము కూడా ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొడుతున్నాం, కొత్త భాషలు మాట్లాడతారని చెప్పాడు. అందుకని క్యాల్బిక్ 6 అని మాట్లాడుతున్నాం అని చెబుతున్నారు. ఇంకా పాములను అంటే ఎత్తు పట్టుకుంటారంట. యాసిడ్ తాగినా సరే మాకు పేగులు మాత్రం చక్కగా కూల్ డ్రింక్ తాగినట్టుగానే ఉంటుంది, కానీ మాకు ఏం కాదని చెబుతున్నారు. యేసుక్రీస్తు చెప్పారంట. మరణకరణమైంది పాయిజన్ అయినా సరే, విషమైనా సరే, యాసిడ్ తాగినా సరే ఏమి కాదంట. ఇప్పుడు ఎవరైనా సేవకులు మరి యాసిడ్ తీసుకొచ్చి అక్కడ పెడితే తాగి చక్కగా మాకేం కాదు, మాకు స్వస్థత వచ్చేసిద్దని అనే సేవకులు ఎవరైనా ఉండారా? ఇంకా రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత వారితో చెప్పారు. రోగుల మీద చేతులు ఉంచగానే రోగాలు తగ్గిపోతాయి. ఎవరన్నా ఇట్లా చేయి పెట్టగానే తగ్గించే సేవకులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఎవరికో ప్రార్థన చేస్తే తగ్గుతుంది కదా, మరి మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎందుకు తగ్గించుకోలేకపోతున్నారు? దెయ్యాలని వెళ్ళగొడతారని చెప్పాడు కదా, ఇప్పుడు నిజంగానే దెయ్యాలని వెళ్ళగొడుతున్నారా? ఇవన్నీ కూడా మనం చూస్తే ఎన్ని జరుగుతున్నాయండి, జరగట్లేదండి. మరి అయినా సరే యేసుక్రీస్తు గారు ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పాడు కదా మేము చేస్తున్నామంటారు. ఆయన ఆ కాలంలో ఒక పీరియడ్ మాత్రమే దేవుడు ఇవ్వటం జరిగిందండి. ఈ యొక్క అన్నీ కూడా మొదటి శతాబ్దంలోనే ఇవ్వటం జరిగింది. ఈయన చెప్పినవన్నీ కూడా ఎప్పటి వరకు జరిగినాయండి? యేసుక్రీస్తుల వారు ఎవరికి ఇచ్చారండి వరం? అపొస్తలుకి ఇచ్చారు, అంటే శిష్యులు. తర్వాత వాళ్ళు ఎవరికి ఇచ్చారు? 7 మాత్రం ఇవ్వటం. స్టెఫెన్ గారు వాళ్ళు ఉన్నారు కదా, 7 మాత్రం ఇవ్వటం జరిగింది. వాళ్ళకి అక్కడ వరకే ఆగిపోయిందండి. లేదు, అక్కడ వరకే ఆగిపోయింది. 100 years కూడా రన్ అవ్వాల. ఒక 50, 60, ఒక 40 years బిలోనే మొత్తం క్లోజ్ అయిపోయింది అనమాట. అది అప్పుడు చెప్పిన మాట, ఈ మార్కు సువార్తలో చెప్పింది. ఈ మాట పట్టుకొని వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఉన్న సేవకులు అప్లై చేసుకుంటున్నారు. వీళ్ళకి అప్లై అవుతుందా? ఇప్పుడు ఎవరైనా సరే ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి విషం బాటిల్ అక్కడ పెట్టి మీరు స్వస్థత చేస్తున్నారు కదా సార్, మీరు ఇది తాగండి మీరు చచ్చిపోరలే అని అంటే తాగలుగుతారా? మరి యేసుక్రీస్తు చెప్పాడుగా, మరణకరమైనది ఏది తాగినా నీకు ఏం కాదని చెప్పాడు కదా. మరి ఎవరైనా చేయగలుగుతారండి అట్లాగా? విషం తాగి కూల్గా కూర్చుంటారా? మరి ఇవన్నీ కూడా మరి యేసుక్రీస్తు వారే చెప్పారు కదా. అసలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇదంతా కూడా యేసుక్రీస్తు వారు ఎందుకు చేశాడు? అసలు ఈ స్వస్థతలో ఇంకో మాట కూడా అంటాడు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు కదా ఒకసాట. అది నిష్ప్రయోజనం అన్న ఆయన ఈ శరీరానికి స్వస్థతలు ఎందుకు చేశాడు? దాన్ని బట్టే కదా నిజంగా వాక్యం చెబుతున్న మనల్ని BOV వారిని అపార్థం చేసుకుంటున్నారు. ఆయన అసలు ఆ పని ఎందుకు చేశాడు అది కూడా తెలుసుకోవాలండి. దేవుడు ఎందుకు చేయించాడో మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా మనం చూడగలిగితే ఆయనంతా ఈ ముసలం అంతా కూడా యేసుక్రీస్తు వారి దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే ఆయన చేయిపోయినట్టు ఈరోజు వీళ్ళు కూడా మేము ఎగిరేవాళ్ళు కాదు. ఇంకో విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు నేల మీద నడిచాడండి.
ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ సేవకులు ఎవరైనా నీళ్ళ మీద నడవగలుగుతారా? కృష్ణానది తీసుకెళ్ళి నడి మధ్యలోకి తీసుకెళ్ళి చనిపోయి 3 రోజులు యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు, నీళ్ళ మీద నడిచాడు, ఇవన్నీ కూడా చేశాడు ఆయన. మరి ఇవన్నీ చేస్తారంటే వీళ్ళు ఏదో వీళ్ళకి నచ్చింది ఏదో ఆ స్వస్థతలు మాత్రమే చెప్తూ ఉంటారు. కానీ ప్లస్ ఈయన ఎందుకు చేశాడో కూడా తెలుసుకోవాలండి. పాపం ఆయనంతటా ఆయన చేయలేదంట, ఎవరో చేయమని చెప్పారట. ఎవరు చేయమన్నారో కూడా తెలుసుకున్నాం. యోహాను సువార్త 4:48 వచ్చిన ఒకసారి చూడండి. యోహాను సువార్త 4:48 వచ్చింది. ఇది కొంచెం డెప్త్గా ఉంటుందండి, అర్థం చేసుకోవాలి. మాటలు కూడా కొంచెం ఘాటుగానే వస్తాయి. ఎందుకంటే మన బోధ తప్పుడు బోధ అంటుంది ప్రపంచం అంతా. ఆ తప్పుడు బోధ కరెక్ట్ బోధ ఈ యొక్క పాఠం అంటే చాలా వరకు క్లారిటీ వస్తుంది అన్నమాట. యోహాను 4:48 చదవండి. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడుట కంటే వీరంతా మాత్రం నమ్మాలని అతనితో చెప్పాను. దీనికి ఎందుకు చేశాడంటే సూచక్రియలు మహత్కార్యాలు చేయకపోతేనంట ఆనాటి కాలంలో ఉండే జనులంట నమ్మరంట, అందుకనే చేయవలసి వచ్చింది అన్నాడు ఆయన. సూచక్రియలు మహత్కార్యాలు చేయకపోతే ఏమైందంట, నమ్మేవాళ్ళు కదంట. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు ఎవరండి? శాస్త్రి ఆయన, ప్రధాన యాజకుడు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు వడ్లవాని కుమారుడు, ఒక కామన్ మ్యాన్, నార్మల్ పర్సన్ వచ్చి నువ్వు దేవుడు నమ్ముకుంటే ఎవరైనా నమ్ముకుంటారండి అప్పుడు ఆ కాలంలో. అందుకని దేవుడు ఈయన హైలైట్ చేయాలి. ఈ శాస్త్రులు కానీ ప్రధాన యాజకులు కానీ లేవి గోత్రికులు కానీ వీళ్ళెవ్వరూ చేయని మహత్కార్యాలు అద్భుత కార్యాలు చేస్తేనే, ఈయన చేస్తేనే అక్కడ ఉన్న ప్రజలు నమ్ముతారు, లేకపోతే ఈయన్ని ఇగ్నోర్ చేస్తారు, లెక్క చేయరు. ఈయన స్పెషాలిటీ ఏంటి? వాళ్ళందరూ కూడా వాక్యం చెబుతున్నారు, ఈయన వాక్యం చెబుతాడు. వాళ్ళందరూ ఏదో వంశపారపర్యంగా కొన్ని పనులు చేసుకుంటూ పోతున్నారు, ఈయన వాక్యం మీద నిలబడ్డాడు, ప్లస్ ఈయన చేసుకుంటూ వస్తున్నాడు. ఈయనలో ఒక స్పెషాలిటీ ఉండాలి. స్పెషాలిటీ లేకపోతే ఈయన మాట దేవుని కుమారుడు అని తెలుసుకోలేరు. అందుకని దేవుడు ఏం చేశాడంటే ఈయన్ని హైలైట్ చేయటం జరిగిందనమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆత్మయే జీవింపజేయుచున్నది, కేవలం శరీరం నిష్ప్రయోజనం అన్నాడు కదా. ఆ మాట కూడా ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 6:63 వచ్చిన ఒకసారి చూడండి. యోహాను సువార్త 6:63 వచ్చిన ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. సరిపోద్దండి. ఇక్కడ ఈ మాటలు చెప్పేది ఎవరండి? యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తు వారు ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్న ఆయన మరి స్వస్థతలు ఎందుకు చేసినట్టు? చెప్పేది ఒకటి చేసేది ఒకట. మీకు డౌట్ వస్తుందా? ఇప్పుడు ఈ మాట మాట్లాడింది కూడా ఆయనే కదా. ఎందుకు చేశాడు స్వస్థతలు? ఆత్మలను రక్షించడానికి శరీరంతో పని. వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు మహామూర్ఖులండి. వాళ్ళు మూర్ఖులను నమ్మించాలంటే కొన్ని సూచక్రియలు మహత్కార్యాలు అప్పటి వరకు ఎవరు చేయని కొన్ని పనులు చేస్తేనే వాళ్ళు నమ్ముతారు అని దేవుడు యేసుక్రీస్తు వారి చేత చేయించటం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యము 2:22 ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యము 2:22 వాడి. కొంచెం వచనాలు ఎక్కువగా ఉంటాయి. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతమైన మహత్కార్యములను సూచక్రియలు మీ మధ్య చేయించి ఆయన తన వల్ల పొందిన వాణిగా మీకు కనబడదని ఇది మీరే ఎరుగుదరు. దేనికి చేయించాడంట? మళ్ళీ ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయులారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములు మహత్కార్యములు సూచక్రియలు చూసారు. ఏమేమి చేశాడండి ఆయన? మహత్కార్యాలంట, అద్భుతాలంట, సూచక్రియలంట, 3 చేసాడండి ఆయన. అంటే 3 ఒకేలాగా అనిపిస్తాయి మనకి, కానీ 3 విడివిడిగా ఉంటాయండి. ఇది కూడా అర్థం చేసుకోవాలి. 3 ఒకటి కాదు, లేకపోతే 3 ఒకటి అని చెప్పాడుగా.
మహత్కార్యం వేరు, సూచక్రియ వేరు, అద్భుతాలు వేరు అనమాట. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి చేత దేవుడు చేయించాడు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు చేయించాడు ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 12:49 వచ్చిన ఒకసారి చూడండి. ఎందుకు చేయించాడు ఇక్కడ మనకు కొంత క్లూ దొరుకుతుందండి. యోహాను సువార్త 12:49 వచ్చినవండి. ఏలయనగా నా అంతట నేను ఏమీ చేయలేదు, మాట్లాడటమే కానీ స్వస్థతలు చేయటమే కానీ నేనేం చేయలేదు. నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు ఆయన ఏం చేయలేదంటండి స్వస్థతలు. మళ్ళీ ఎందుకంటే చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ఆయనంతటా ఆయన చేశారేమో అనుకుంటారు. కానీ తండ్రి ఏది చేయమంటే అదే చేసుకుంటే వెళ్ళాను. నాకు ఒక పర్ఫెక్ట్గా ఇక్కడ టైం టేబుల్ ఇచ్చాడు ఆయన. పలానా రోజున ఇక్కడ ఉండాలి, పలానా ఇక్కడ ఉండాలి, పలానా గ్రామంలో ఇక్కడ ఉండాలి, పలానా రోజున ఇక్కడ ఉండాలి, ఈ గ్రామంలో ఉండాలని ఆయన షెడ్యూల్ ఇవ్వటం జరిగింది దేవుడు. ఆ షెడ్యూల్ ప్రకారంగా పలానా వాళ్ళని స్వస్థపరచాలి, పలానా వాళ్ళని ఇంటికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పాలి. పొట్టి జక్కీ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటాడండి, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. అన్నాడా లేదా? ఉండవలసి ఉన్నది ఏంటి అసలు? ఈయన ఇష్టం కదా, ఎలా అనుకుంటా వెళ్తా నేను వస్తాను అంట్లా, ఉండవలసి ఉన్నది అన్నాడు. అంటే ఆల్రెడీ షెడ్యూల్ ఆయనకి ఖరారు అయిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ పలానా డేట్ను అక్కడికి రావాల్సి ఉంది అని అన్నప్పుడు ఆ టైంకి ఆయన అక్కడికి రావాలి, ఒక గంట ఇటు కానీ. అలాగే యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యంలో దేవుడు చెప్పినట్లుగానే చేసుకుంటే ఈ స్వస్థతలు కానీ మహత్కార్యాలు కానీ సూచక క్రియలు కానీ దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. కానీ నా అంతటా నేను ఏమీ చేయలేదు బాబు అని యేసుక్రీస్తు వారు చెప్పడం జరుగుతుంది. ఆయనంతటా ఆయన చేయలేదంట. ఎవరు చేయించారంట? తండ్రి అయిన దేవుడు చేయించడం జరిగింది. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. దాన్ని ఆయన చేశాడు కాబట్టి మేము చేసామన్నారు కదా. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి తొలగించుకోవాలి. ఈ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేసుకోవాలి. డౌట్ నేనే చెబుతాను, దానికి ఆన్సర్ కూడా నేనే చెబుతాను. అంటే మనకు అవగాహన అనేది ఉండాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఏదో చదువుకుంటే వెళ్ళిపోవటం కాదండి. మరి అప్పుడు జరిగినాయి కదా. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా వచ్చి సేవకుడు వచ్చి మేము స్వస్థత చేస్తాం, మహత్కార్యాలు చేస్తామంటే చేయగలుగుతారండి? మరి అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు చేశారు కదా. యేసుక్రీస్తు వారి కన్నా కూడా ముందుకు ఇంకొక ఆయన చేశాడు. ఎవరు చేశారు బైబిల్లో? మోషే గారు చేశారండి. ఆయన దగ్గర కూడా వెళ్తాం. మోషే గారు కూడా చేయటం జరిగింది. ఇంకొక వచనం చదువుతాండి. యోహాను సువార్త 5:36 వచనం ఒకసారి చూడండి. యోహాను 5:36. అయితే యోహాను సాక్ష్యం కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు. అదేమనగా నేను నెరవేర్చుటకే తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అది ఇక్కడ కూడా అదే ఇందాక చెప్పిన సమాధానం ఇక్కడ కూడా వస్తుందండి. తండ్రి అయిన దేవుడే నన్ను, ఆయన ఏ క్రియలు అయితే నన్ను చేయమని చెప్పాడో నేను ఈ భూమి మీదకి వచ్చి అదే చేయటం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఆయన ఏమి చేయలేదంట ఈ స్వస్థతలు చేయటం. అసలు ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే సువార్త ప్రకటించి పాపులను రక్షించి పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికని రావడం జరిగింది ఆయన. కానీ మరి వీళ్ళు సువార్త ఒకటే చెప్పుకుంటా పోతే వీళ్ళు లేవీలు చెబుతున్నారు, శాస్త్రులు ప్రధాన యాజకులు వీళ్ళు చెబుతున్నారు. కానీ వాళ్ళు చెబుతుంటేనే వీళ్ళు సరిగ్గా వింటలేదు. ఈయన కూడా వచ్చి మాట్లాడి చెప్పాడు అనుకోండి, వింటారండి? ఏదో ఒక ప్రత్యేకమైనది ఉండాలి, ఈయనలో ఒక క్వాలిటీ ఉండాలని చెప్పేసి దేవుడు ఈయన. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా డబ్బులు ఉండాలి లేకపోయినా పర్వాలేదు, కానీ ఆరోగ్యం కోసం మాత్రం చాలా చాలా తహతహలాడతాడండి. ఎందుకంటే ఆరోగ్యం లేకపోతే మనిషి ఏమి చేయలేడండి. ఇప్పుడు ఒక్కొక్క డొక్కల నొప్పి కానీ లేకపోతే తలనొప్పి కానీ లేకపోతే కాలు నొప్పి కానీ ఉందనుకోండి, ఫ్రీగా ఉండగలుగుతామండి? ఉండలేము. కానీ మనిషికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం అండి. ఆరోగ్యం కోసం ఇండియా నుంచి అమెరికా కూడా వెళ్ళి ఆపరేషన్ చేర్చుకున్న పెద్ద వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉన్నవాళ్ళు. మన హస్బెండ్ వాళ్ళు అయితే గవర్నమెంట్ హాస్పిటల్కో లేకపోతే ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం ఏదైనా హెల్త్ బాగోకపోతే. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తారండి? అమెరికా అయినా ఎక్కడికైనా సరే డబ్బు ఖర్చు పెట్టుకునే విధానం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం జరుగుతుంది అనమాట. అందుకని మనుషులు, దేవుడు కూడా ఆలోచించాడు వీళ్ళకి ఎలాగా యేసుక్రీస్తుల వారే నిజమైన దేవుని కుమారుడు, నా కుమారుడు అని తెలుసుకోవాలంటే
వీళ్ళకి ఎలా తెలుసుకుంటారు అనే విషయం మీద ఆలోచిస్తే ఆయనకి శరీరం మీద వీళ్ళు చాలా 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 ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పేసి దాని మీద ఫోకస్ చేయటం జరిగింది. ఆ రోజుల్లో ఆయన చేసిన అద్భుత కార్యాలు సూచక్రియలు ఏంటండి? కొన్ని మనకు బైబిల్లో తెలుసు. చనిపోయిన లాజరు గారిని బ్రతకటం. ఇంతవరకు ఎవరైనా చనిపోయిన మనుషులు లేపటం అక్కడ చూసామండి ప్రార్థన చేసి. కానీ యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి చనిపోయిన లాజరు గారిని లేపటం జరుగుతుంది. అలాగే మరి కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు ఇవ్వటం జరిగింది. కుష్టి రోగులకి రోగం, కుష్టి అసలు శరీరంలో కుష్టి ఉందనుకోండి, మన దగ్గర కూడా వెళ్ళాం, అంత పుల్లుగా గజ్జిగా రోతగా ఉంటుంది అనమాట. అలాంటిది ఆయన పక్షవాతం కానీ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి అటు చేయి పెట్టి ప్రార్థన చేయగానే స్వస్థత అనేది రావటం జరిగింది అనమాట. అలాంటి అద్భుత కార్యాలు చేసేవారికి ఆ నోట చుట్టుపక్కల ఏరియా మొత్తం ఈయన ఎవరో నజరేయుడైన యేసు అంట, ఈయన ప్రార్థన చేస్తే అన్ని రోగాలు తగ్గుతున్నాయి అంట అని జనాలు తండోపతండాలుగా తీసుకొచ్చేవాళ్ళు అండి. మంచాల మీద ఉన్న రోగులను కూడా తీసుకెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించేవాళ్ళు అనమాట. అనేక ఆయన చేసిన స్వస్థతలు ఏంటంటే బైబిల్లో రాయించింది కొన్నేనంట, అసలు చేసింది మాత్రం చాలా చేశాడంట. ఎందుకంటే ఈయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాక్యం అనేది స్థిరపరచాలని వచ్చాడు యేసుక్రీస్తు వారు. కానీ ఈ కూడా చేయటం వల్ల, స్వస్థతలు కూడా చేయటం వల్ల ఏమైందంటే ఈ హైలైట్ అయిపోయినాయి బాగా. ఎన్ని మంచి మాటలు 1,00,000 మాటలు చెప్పినా కానీ వీళ్ళకి చెవులకు దూరట్లా. ఏదో ఒక్క రోగిని కనుక బాగు చేస్తే ఇది మొత్తం దేశం మొత్తం తెలుతుందంట. ఆయన 100 మాటలు చెప్పినా కానీ పట్టించుకోవట్లేదులే, కానీ ఇది ఈ చెవితో వదిలేసేస్తున్నారు. కానీ ఒక్క స్వస్థత చేస్తే మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళిపోతుందంట. ఆయన ఎవరు నజరేయుడైన యేసు అంట, ఆయన ప్రార్థన చేయగానే మొత్తం తగ్గిపోతుందంట. ఇట్లాగా ప్రార్థనలు అవటం జరిగింది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక అది. ఆయన అంతటికి ఆయన ఏం చేయలేదులే, కానీ దేవుడు ఏంటంటే ఈయనే నా కుమారుడని తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఇంతవరకు కూడా ఎవరు కూడా ఈయన చేసిన సూచక్రియలు మీరు ఆలోచించండి. మీరు చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే ఎవరు కూడా ఎలాంటి కార్యక్రమాలు రోగాలను తగ్గించినట్టుగా ఎక్కడ ఏ పుస్తకంలో కూడా కనిపించదు. వాళ్ళ గురించి ఏదో మంచి పనులు చేశారు, అది చేశారు, ఇది చేశారని రాస్తారులే, కానీ ఈ స్వస్థతలు చేసినట్టుగా మాత్రం ఒక్క బైబిల్లోనే రాయబడి ఉంది. అందుకని బైబిల్ జనం బాగా నమ్మటానికి కారణం ఏంటంటే అప్పట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా కొడుకు, నా కుమారుడు హైలైట్ చేయాలి, ఈయన ద్వారా మనకి రక్షణ వస్తుందని. ఈ స్వస్థతలు చేసుకుంటూ వాక్యం చెప్పి ఆత్మను కూడా రక్షించే పని, అసలు మెయిన్ కాన్సెప్ట్ అదే, ఆత్మ రక్షించే పని. కానీ ఇది చెయ్యిపోతే అది నమ్మేటట్లేదు, కనబట్టలేదు. అందుకని ఆయన అట్లా చేయటం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే అపోస్తుల కార్యం 7:37 ఒకసారి చూడండి. ఇంకా ఈయన కాకుండా బైబిల్లో ఎవరైనా సూచక్రియలు చేశారో ఇక్కడ మనకు కొంచెం క్లూ దొరుకుతుందండి. అపోస్తుల కార్యము 7:36 అండి. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలు చేసి వారిని తోడుకొని వచ్చాను. ఎవరండి ఈయన? ఎవరండి? మోషే గారు. ఈయనంట 40 సంవత్సరాలు కూడా అరణ్యంలో మహత్కార్యాలు అలాగే సూచక్రియలు చేశాడండి ఆయన. ఫస్ట్ మనకి బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయటం. అది ఆయన శక్తితో చేశాడండి, దేవుని శక్తితో చేయటం జరిగిందనమాట. అసలు ఈ మహత్కార్యాలు, ఈ సూచక్రియలు ఎక్కడ మొదలైనవి అంటే పాత నిబంధనలోనే స్టార్ట్ అయినాయండి, కొత్త నిబంధనలో కాదు. ఇప్పుడు కొంచెం కాసేపు పాత నిబంధనలకు వెళ్దామండి. పాత నిబంధనలు ఎందుకు చేశారు, ఏమేమి చేశారు, ఏంటి అనేది కొన్ని విషయాలు మనం ఆలోచిద్దామండి. అక్కడ ఐగుప్తు దేశంలో మంత్రగాళ్ళు ఉన్నారు, అలాగే మోషే గారు ఉన్నారండి. వాళ్ళు కూడా కొన్ని సూచక్రియ ఈయన చేయటం జరిగింది, వాళ్ళు చేయటం జరిగింది. ఈయన ఇంకొక అద్భుత కార్యం కూడా చేశాడండి, మహత్కార్యం. ఏంటంటే కర్ర పట్టుకోగానే ఏమైందండి, కర్రను కింద పడేయగానే ఏమైంది, పాముగా మారింది. మరి వాళ్ళు కూడా చేశారా? ఐగుప్తులో ఉన్న మంత్రగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏం చేశారండి, కర్రనే పాము చేశారండి. వాళ్ళు కూడా అది కూడా చెబుతా ఇప్పుడు. వాళ్ళు కూడా కర్రనే పాముగా చేశారండి. తర్వాత ఈయన కప్పలను, దేశం మొత్తం కూడా కప్పలు వచ్చేటట్టుగా ప్రార్థన చేస్తే కప్పలు వచ్చినాయండి. మరి వాళ్ళు కూడా ఏం చేశారండి,
కప్పలు చేయడం జరిగింది. వాళ్ళు కూడా కప్పలు వచ్చేటట్టుగా చేశారు. ఈయన నీళ్ళని రక్తంగా మార్చడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈయన మోషే గారు నీళ్ళని రక్తంగా మార్చాడు కదా, ఆ నీళ్ళు తాగడానికి నీళ్ళు లేవు, ఎక్కడ చూసినా నీసు కంపు వస్తుంది, నీసు వాసన వస్తుంది. వీళ్ళు ఏం చేయాలి, ఆ రక్తాన్ని మంచి నీళ్ళగా మారవాలి. వీళ్ళు కూడా ఏం చేశారు, ఉన్న నీళ్ళని కాసింటే అవి కూడా రక్తంగా మార్చారంట. వాళ్ళు ఐగుప్తు ఫరో బ్యాచ్ అనమాట. ఫరో దగ్గర ఉన్న వాళ్ళు మరి నిజంగానే చేశారా లేకపోతే ఏం చేశారు? ఇది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు దెయ్యాలు ఉండయా లేదనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా చేశారంటే వాళ్ళు జస్ట్ నమ్మించారు అంతే. కనికట్టు అంటారు కదా, ఇప్పుడు మ్యాజిక్ అని ఇప్పుడు మనం చూస్తాం కదా మ్యాజిక్ షోలో, కత్తిట పొడవంగానే ఏమైందండి కింద దిగిపోయినట్టుకు. మామూలుగా మనమైతే వామ్మో చచ్చిపోతాడే అనుకుంటాం, కానీ నిజంగా చచ్చిపోతాడా? జస్ట్ ఆడ కనికట్టు మాత్రమే చేశారు, మ్యాజిక్ మాత్రమే చేశారు. కానీ ఈయన మోషే గారు చేసేది రియల్గా చేస్తున్నాడు. తర్వాత ఈయన ఏం చేసిండే, దేశం మొత్తం కూడా పేలు వచ్చేటట్టుగా ప్రార్థన చేశాడండి. దుమ్మంతా దేశంలో ఉన్న దుమ్మంతా కూడా పేలుగా మారిపోయిందంట. తర్వాత వీళ్ళు కూడా దుమ్మంతా పేలుగా మార్చుదామని చూశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఎందుకు కాలేదు? మరి కర్రను పాముగా చేశారు, మరి రక్తాన్ని నీళ్ళని రక్తంగా మార్చారు. మరి ఇది ఎందుకు చేయలేకపోయారు? జస్ట్ వాళ్ళు ఇది చేసినట్టుగా నమ్మించారు, కనికట్టి మాత్రమే చేశారు వాళ్ళు. కానీ ఇది ఒక ప్రాణాన్ని కనుక భూమి మీదకి తీసుకురావాలంటే అది దేవుని వల్లనే. ఇది కానీ దెయ్యం వల్ల దానికి ఏ శక్తి లేదు. ప్రాణాన్ని తీసుకురావడం పేలు దేశం మొత్తం కూడా పేలు వచ్చేసినాయండి మోషే గారు ప్రార్థన చేస్తే. వీళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళ వల్ల కావట్లా, మా వల్ల కాదే, మేము నమస్కారం అని చెప్పేసేసాడు. నమస్కారం పెట్టేసి మేము ఓడిపోయామని ఒప్పుకున్నారు వాళ్ళు. అది ఇది దేశం మొత్తం పేలు చేయాలంటే వాళ్ళ శక్తి సాలట్లేదు. వాళ్ళకి భ్రమపరచడం, ఏదో నీళ్లు ఏదో రక్తం చేశారు కానీ ఆ పాము కానీ తీసుకొచ్చి పడేస్తారు, జస్ట్ ఆ పామును కానీ ఈ నీళ్ళను కానీ జస్ట్ నమ్మించారు అంతే. ఇప్పుడు ఈయన నీళ్ళను రక్తంగా చేశాడు, వాళ్ళు ఏం చేయాలి, క్లీన్ చేయాలి కదా, రక్తం లేకుండా మంచి నీళ్ళగా చేయాలి. కానీ వీళ్ళు కూడా ఏం చేశారు, ఏదో జనాన్ని నమ్మించారనమాట. అంతేగాని వాస్తవంగా అయితే అది అవ్వలేదు. వాళ్ళకి ఆ శక్తి, దెయ్యానికి మాత్రం శక్తి లేదు, జీవాన్ని పుట్టించే శక్తి లేదు. ఈయన మోషే గారు పేలు చేసేవరకే ఇక సైలెంట్ అయిపోయారు. వాళ్ళు మా వల్ల కాదు, ఇశ్రాయేలు దేవుడే దేవుడని ఒప్పేసుకున్నారు, వాళ్ళకి అక్షర ఎత్తేసారు అనమాట. అందుకని దేవుడు ఇంకో విషయం ఏంటంటే, మరి ఫరో దగ్గర నుంచి ఈ ఇశ్రాయేలీలు అక్కడ బానిసలుగా ఉన్నారు కదా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి అక్కడ? 430 సంవత్సరాల పాటు బానిసలుగా ఉండే వాళ్ళని అక్కడి నుంచి విడిపించుకు రావాలంటే ఒక మహత్కార్యాలు, ఈ సూచక్రియలు జరగాల్సిందండి. జరగకపోతే అతను వదిలేటట్టు కనపట్ల. ఇంకో విషయం ఏంటంటే, అతని యొక్క ఫరో యొక్క మనసును కఠినపరచను, ఫరో యొక్క మనసును కఠినపరచను ఈ మాట ఉంటుంది. ఎందుకు దేవుడు కఠినపరిచాడు? అసలు ఇంకో విషయం ఏంటంటే, ఈ సమస్తాన్ని, ఈ 3 లోకాలను కలగజేసిన దేవునికి ఫరోని చంపటం ఎంత పెద్ద విషయం అండి. ఆయనకి డెబ్బ మీద పెట్టి ఒక్కటిస్తే ఒక్క దెబ్బకు చచ్చిపోతాడు ఆయన ఫరో. కానీ చంపట్లేదు. ఎందుకని చంపట్లేదు? మీరు ఇది బైబిల్ చదివితే మీకు అర్థం కావాలండి. ఎందుకు చంపటం లేదు? దేవుడు చంపండి ఒక్క క్షణంలో అక్కడే చంపేయగలడు. ఆయన యొక్క ప్రణాళిక, ఒక మహత్కార్యం, ఒక గొప్ప ప్రణాళిక ఇక్కడే దాగి ఉందండి. అప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో విగ్రహాలు పెట్టుకొని పూజలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలకే పెద్ద పీట వేశారు. కానీ దేవుడు యెహోవా అని తెలుసుకోవటానికి ఎవరికి మనసు లేదు. కానీ నేనేంటో ప్రపంచానికి చూపించాలని మోషే గారి చేతగా సూచక్రియలు, మహత్కార్యాలు చేయించి ఫరో మనసుని కఠినపరిచాడు. దేవుడే కఠినపరిచాడు. వదిలేసేసాడు అనుకుంటే ఒక్కసారికి వచ్చేసేస్తారు, ఇక అక్కడ గప్చిప్ అయిపోద్ది కదా. అట్లాగ అయిపోకూడదు. నా పేరు ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేలుని నమ్ముకున్న ఆ దేవుడే గొప్ప దేవుడు, యెహోవా అని గొప్ప దేవుడు అని ప్రతి ఒక్కరూ, ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఆ రోజున ఆయన ఫరో మనసుని కఠినపరిచి ఈ మహత్కారాలన్నీ చేసుకోవటం, ఈ పేర్లు రావటం కానీ,
మరి కుటుంబంలో ఉన్న పెద్ద కొడుకు చచ్చిపోవటం కానీ ఈ కుటుంబంలో ఎవరైనా సరే పెద్ద కొడుకు అనుకో దేశం మొత్తం కూడా అలా చచ్చిపోవటమే. మరి అసలు ఇంట్లో ఒక ఊళ్ళో ఒక శవం పోతేనే ఒక్కోసారి రోత పుట్టిద్ది. మరి అలాంటిది దేశం మొత్తం కూడా ఇంటికి ఒక శవం లెగిస్తే ఎలా ఉంటుందండి? అది ఒకసారి ఆలోచించండి. వీళ్ళతో ఇశ్రాయేలు దేవుడితో పెట్టుకుంటే మనకి ఈ గత పట్టిద్దర్మానరా అని తెలుసుకోవాలని చెప్పేసి దేవుడు ఆయన యొక్క నామాన్ని హెచ్చించుకోవడానికి ఫరోని అడ్డం పెట్టుకుని దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకున్నాడు. అక్కడికి ఒప్పుకోడు. లాస్ట్ ఫైనల్లోకి ఇక ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చి ఆ సముద్రం వీళ్ళు దాటిన తర్వాత అప్పుడు ఈ సముద్రాన్ని మూసేయటం, వీళ్ళు నడిమధ్యలోకి వచ్చిన తర్వాత అప్పుడు మూసేయటం జరిగింది సముద్రాన్ని. అప్పుడు అందరూ కూడా దాంట్లో చనిపోయారు. ఫరోతో సహా రథాలు అన్నీ కూడా మునిగిపోవడం, ఎర్ర సముద్రంలో మునిగిపోవటం జరిగింది. ఇప్పుడు పాత నిబంధనలో సూచక్రియలు మహత్కార్యాలు దేవుడు ఎందుకు చేయించాడో అర్థమవుతుందిగా. అప్పటికి ప్రపంచంలో అందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు, వాటిని హైలైట్ చేస్తున్నారు. అవి కాకుండా నేను హైలైట్ అవ్వాలి, ప్రపంచానికి నేనేంటో వీళ్ళకి చూపించాలని మోషే గారి ద్వారాగా ఫరో యొక్క మనసుని కఠినపరిచి ఎన్నోసార్లు వడగండ్లు రప్పించాడు, పంట పొలాల మీదకి మిడతలు రప్పించాడు, ఎన్నో రప్పించాడు. అయినా కానీ వదులుతున్నాడు. సరిపోండి అన్నాడు, మళ్ళీ వెనకాల వచ్చి ఎంపడి పడుతున్నాడు. అట్లా ఎంపడి పడేటికి చేసేది ఎవరంటే దేవుడే. ఎందుకంటే ఎంత డిస్కషన్ జరుగుతుంటేనే నా గురించి ఈ ప్రజలకి ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాలి అని దేవుడే ఫరో యొక్క చాలాసార్లు నేను బైబిల్ చదివాను. కానీ ఏంటి ఈయన కఠినపరచడం ఏంటి, తీసుకెళ్ళిపోవచ్చు కదా చక్కగా కానాను దేశానికి ఇశ్రాయేల్ అందరూ విడిపించుకొని వెళ్ళిపోవచ్చు కదా. 6 లక్షల కాల్బలం అన్నారు అంటే అటు యువకులే 6 లక్షల మంది అంటే మరి తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు, పిల్లలు, భార్యలు వీళ్ళందరూ మొత్తం 30 నుంచి 40 లక్షల దాకా ఉన్నారంట. మొత్తం గణాంకాల ప్రకారంగా అయితే 30 లక్షల నుంచి 40 లక్షల లోపు ఉన్నారంట. అంతమందిని విడిపించుకొని ఒక మనిషి తీసుకెళ్ళటం అంటే అందులో 1000 మంది భోజనం పెట్టాలంటేనే కింద మీద పడుతూ ఉంటారు. మరి ఇన్ని లక్షల మందికి భోజనం పెట్టాలంటే మరి మోషే గారి ఎక్కడి నుంచి తీసుకొస్తాడండి? మార్గం మధ్యలో దేవుడి యొక్క కృపను బట్టి ఆయన యొక్క మహత్కారాలన్నీ వాళ్ళకి బాగా మంచి నీళ్ళు అవుతుంటే ఎలా వచ్చినాయి? నీళ్ళకి బండను కొట్టగానే నీళ్ళు వచ్చేసినాయండి. మనం కొడితే వస్తాయండి నీళ్ళు. అదే దేవుని యొక్క మహత్కారాలు ఇవన్నీ కూడా ఎందుకు చేశాడంటే ఆయన యొక్క పేరు ప్రపంచం మొత్తం. ఇంకో విషయం ఏంటంటే చేయటమే కాదు, ఇవన్నీ కూడా రాయించాలి, బుక్లో ఒక గ్రంథంలో రాయించాలి నా యొక్క గొప్పతనం అన్నట్టు. ఇప్పుడు అప్పుడు కనుక రాగిపోయినట్టయితే మనకు తెలిసేదండి ఆయన యొక్క గొప్పతనం. ఇప్పుడు కూడా మనకి తెలిసేది కాదు అసలు. రాయించటం అనేది ప్రతి ఒక్క విషయం కూడా బుక్కులో రాయిస్తే ఇప్పుడు ఈ బైబిల్ ఇది ప్రపంచంలో ఎన్నో కోట్ల బైబిల్ ఉండేది, కానీ మిగతా ఏ గ్రంథం కూడా ఎన్ని కోట్లు ఇవ్వండి. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏదంటే బైబిల్. చూసారా ఎట్లాగా దేవుడు ఆయన యొక్క పేరు అందరికీ గుర్తుండిపోవాలని ఫరో యొక్క మనస్సును కఠినపరచడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే అపొస్తలుల కార్యం 2:19 వచ్చిన ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యం 2:19. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగ చేసేదను. 22వ వచనం. ఇశ్రాయేల్ వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. యేసుక్రీస్తు వారి చేత ఎందుకు చేయించాడు అంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చేసాడు. ఎందుకంట ఆయన ద్వారా ఇశ్రాయేలు వీళ్ళందరూ కూడా గుర్తించాలని, మెప్పు పొందాలి. యేసుక్రీస్తు వారే తెలుసుకోండి, మీరు తెలుసుకోవాలి. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన ఎందు నేను ఆనందించున్నాను. ఆయన అప్పటి వరకు కూడా మరి 30 సంవత్సరాల పాటు సైలెంట్గానే ఉండి అప్పుడే సువార్త చెప్పడానికి వచ్చాడు. ఆయనకి బాప్తిస్మం ఇచ్చింది ఎవరండి? యోహాను గారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పేరు
ఆయన శిష్యుడైన యోహాను గారు వేరు. ఇద్దరు ఉన్నారండి. యోహానులు చాలామంది ఉంటారు బైబిల్లో మనం ఆలోచిస్తే. అట్లాగా బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఆయన ఇంతటికి ఆయన ఏమీ స్వతంత్రత కానీ మహత్కార్యాలు కానీ సూచక్రియలు కానీ చేయలేదండి. దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో అదే నేను చేసుకుంటా వచ్చాను అని చెప్పడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే మత్తయి సువార్త 11:20 వచ్చిన ఒకసారి చూడండి. మత్తయి 11:20. మత్తయి సువార్త 11:20 వచ్చినండి. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారి నెట్లు గద్దింపసాగాను. అసలు ఈయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటండి, వీళ్ళందరూ మారు మనసు పొందాలని ఈయన అనుకున్నాడు. కానీ రావటం, ప్రార్థన చేయించుకోవటం, రోగం తగ్గించుకోవటం, వెళ్ళిపోవటం, ఎట్లా చేస్తున్నాడు. ఈయనకి బాగా చికాకు వచ్చేసింది. అందుకని గద్దించాడంట వాళ్ళని. నేను స్వస్థతలు చేసేది, ఇవన్నీ చేసేది మీ యొక్క ఆత్మ రక్షింపబడటానికి కానీ ఈ శరీర స్వస్థతలు చేయటం కాదు, నాది ముఖ్యమైన నా ధ్యేయం అన్నాడు. ఇక్కడ అర్థమవుతుందిగా. గద్దించాడు. స్వస్థత చేసింది ఆయనే, మళ్ళీ ఎందుకు గద్దిస్తున్నాడండి అంటే ఆ స్వస్థతనే గుర్తుపెట్టుకుంటున్నారు కానీ వీళ్ళు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవట్లేదు. అందుకని కోపం వచ్చింది ఆయనకి. అర్థమవుతుందిగా. మనకి బైబిల్ ఎలాగా చదివితేనే మనకు అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం చూడగలిగితే నిర్గమాకాండము 4:17 ఒకసారి చూడండి. నిర్గమ 4:17. ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాత నిబంధనలను తండ్రి అయిన దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి ఆ మహత్కార్యాలు అక్కడ చేయించడం జరిగింది. కొత్త నిబంధనకు వచ్చేవారికి ఈయన ప్రియకుమారుడు, ఈయన అందరినీ విశ్వాసం ఉంచాలి, ప్రతి ఒక్కరు రక్షణలోకి రావాలని చెప్పేసి ఈయన్ని హైలైట్ చేయడానికి ఈ మహత్కార్యాలు సూచక్రియలు స్వస్థతలు చేయటం జరిగింది. ఈ కర్రను చేతి పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవాలని చెప్పాను. అది ఇక్కడ ఏం చేశాడు ఆయన, కర్రతో సూచక్రియ స్టార్టింగ్ ఏం చేశాడు మోషే గారు, కర్రను పాముగా చేయటం జరిగిందండి. ఇంకా మనం చూడగలిగితే 4:8 కూడా చూడండి. నిర్గమ 4:8. మరియు ఆయన వారిని నమ్మక మొదట సూచనను బట్టి వినకపోయిన రెండవ దాన్ని విందురు. ఆయన ఏంటంటే ఒక్కసారికి వీళ్ళు నమ్మరు, స్టెప్లుగా చేసుకుంటారని చెప్పేసి తర్వాత ఏం చేశాడండి, నీళ్లను రక్తంగా చేయటం జరిగింది. నీళ్లను రక్తంగా చేస్తే అప్పుడైనా నమ్ముతారండి. అప్పటికే నమ్ముతారు, మళ్ళీ ఎదురు తిరుగుతారు. అంటే ఈ తండ్రి అయిన దేవుడే వాళ్ళ యొక్క మనసును కఠినపరచడం జరిగింది. అలాగే ఇశ్రాయేలు 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో ఉంటే వాళ్ళని విడిపించడానికి దేవుడు అక్కడ నుంచి మోషే గారిని ఒక నాయకుడిగా ఎన్నుకోవటం జరిగిందండి. ఇక్కడ మన భారతదేశం నుంచి కూడా చాలామంది కువైట్కి, దుబాయ్కి వెళ్తూ ఉంటారు కదండి. వీళ్ళు ఎలాంటి శ్రమలు పెట్టేవాళ్ళు అంటే, మీకు కొంచెం ఉదాహరణ చెబుతుంది అనమాట. ఇశ్రాయేలీని ఐగుప్తీయులు ఎలా శ్రమలు పెట్టేవాళ్ళు అంటే, ఇటుక బట్టీలు ఉంటాయి కదా, ఇటుక బట్టీలు పని చేపించటం, ఒక గొడ్డులాగా చాకరీ చేయించేవాళ్ళు. ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవాళ్ళు కదండి. పగులంతా పని చేయించేవాళ్ళు. మరి పని చేసేవాడికి ఆహారం కావాలి, వద్ద శక్తి ఉండాలా లేదా, సరైన ఆహారం పెట్టేవాళ్ళు కదంటే, హింసించేవాళ్ళు అంట, కొరడాలతో కొట్టేవాళ్ళు అంట. సరిగ్గా మాట వినకపోతే ఏం చేసేవాళ్ళు, కొరడాలతో వెనక నుంచి కొడతా ఉండేవాళ్ళు. ఇట్లా హింసించేవారికే వాళ్ళు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసి, తండ్రి మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించి మా దేశానికి తీసుకెళ్ళిపో, ఇశ్రాయేల్ దేశం అంటే అప్పుడు దేవుడు కరుణించి వీళ్ళ మీద తీసుకురావటం జరిగింది. ఇక్కడి నుంచి విడిపించి తీసుకెళ్ళటం జరిగిందనమాట. అలాగే ఇప్పుడు ఈ కువైట్కి కానీ దుబాయ్కి కానీ చాలామంది వెళ్తారు కదా. కొంతమంది పర్వాలేదు, కానీ కొంతమంది అయితే ఏంటంటే బాగా గొడ్డు చాకరీ చేపిస్తారటండి వీళ్ళ చేత బలవంతంగా. నాకు ఒంట్లో బాగోలేదు చేయాలా, నాకు జ్వరం వచ్చింది, నేను పనికిరానంటే, నేను జ్వరం వస్తే పనికి రాకపోతే ఇక్కడ ఈ పని అంతా ఎవరు చేస్తారని ఒంట్లో బాగోపోయినా సరే ట్యాబ్లెట్ వేసుకొని చచ్చినట్టుగా పని చేయాల్సిందేనంటే. ఇంట్లో కూర్చోబెట్టి సరేలేమ్మా ఇంట్లో రెస్ట్ తీసుకోమ్మా, ఈ పూటకు రెస్ట్ తీసుకోమ్మా అని వాళ్ళకి రెస్ట్ ఇవ్వటం కానీ వాళ్ళని మంచిగా చూసుకోవటం కానీ ఉండదంట. కొంతమందికి సరైన ఫుడ్ కూడా పెట్టరంట. ఒక గొడ్డులాగా ఎలాగ చాకరీ చేపిస్తారో దుబాయ్ వెళ్ళిన వాళ్ళు కానీ, కువైట్ వెళ్ళిన వాళ్ళు కానీ, అలాగే ఈ ఇశ్రాయేలీని ఈ ఐగుప్తీయులు ఏం చేసేవాళ్ళు, కఠినమైన శ్రమ చేపించినట్టుగా మన బైబిల్లో చూస్తాం అన్నమాట. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఇక దేవుడు కనికరించి వాళ్ళని అక్కడి నుంచి విడిపించి తీసుకురావటం జరిగిందన్నమాట. అప్పుడు చేయాల్సిన అది ఏంటంటే,
మామూలుగా తీసుకొచ్చేస్తే నా గురించి వీళ్ళకి తెలియదు, అందుకని మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు చేయటం జరిగింది. మోషే గారి చేత పాత నిబంధన మీరు నిర్గమకాండం చదువుతూ ఉంటే చాలా చాలా విషయాలు అవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం అయ్యింది కాబట్టి నేను షార్ట్ కట్లో వెళ్ళిపోతానండి. అవన్నీ కూడా మీరు ఖాళీగా ఉన్నప్పుడు నిర్గమకాండం చదవండి. నిర్గమకాండం చదివితే కనుక మోషే గారు చేసిన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు అన్నీ అసలు ఎందుకు చేయించాడంటే దేవుని యొక్క పేరు ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి, ప్లస్ అది లిఖింపబడాలి, రాయబడాలి. తరతరాలుగా అందరూ కూడా వాళ్ళ యొక్క వంశీకులే కానీ మనమే కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓహో ఎంత శక్తివంతుడు అని తెలుసుకోవడానికి ఆయన రాయించడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే నిర్గమకాండం 8:16 ఒకసారి చూడండి. నిర్గమకాండం 8:16-17 వచనాలు. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్రచాపి ఈ దేశపు తొలిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అన్నట్టును పేయలగునని అహరోనుతో చెప్పగా వారు అట్లు చేసిరి. ఇంకా నిర్గమ 8:22 కూడా చదవండి. 21-22 చదవండి. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను ప్రజలకు వినిపించున్న గోషేను దేశమును వినాయించదను. అక్కడ ఈగల గుంపులుండవు. 22. అది ఇవన్నీ కూడా సూచక్రియలు, మహత్కారాలు అన్నీ కూడా దేవుడు ఏమేమి చేయించాడండి? పేరు రప్పించడం కానీ, ఈగలు రప్పించడం కానీ, వడగండ్లు వాడటం కానీ, మిడతలు వచ్చి పంట పొలాలను ఆగం చేయటం కానీ ఇవన్నీ కూడా చేయించినప్పుడు ఫరో సర్లే పోండిలే ఏదైనా ఒక మహత్కార్యం చేసినప్పుడు సరే వెళ్ళిపోండిలే అన్నాడు. వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ వెంటనే వెంట పట్టడం ఎట్లా కాదు 10 దాకా చేసినట్టుగా మన బైబిల్లో కనిపిస్తుంది. సూచక్రియలను కూడా 10 దాకా చేయటం జరుగుతుంది అనమాట. ఎట్లాగా ఎలవంటం వెనకనే రావటం, చివరికి ఆఖరికి వాళ్ళు ఎక్కడ మెరుగుతారండి? దేంట్లో మెరుగుతారండి? ఎర్ర సముద్రంలో వీళ్ళు దాటిన తర్వాత వీళ్ళని పట్టుకోవడానికి వెనక నుంచి రాళ్ళ వేసుకొని వస్తాడు ఫరో. దాంట్లో ఎర్ర సముద్రంలో మునిగిపోవటం జరిగింది. అక్కడ ఆయన యొక్క చాప్టర్ అనేది క్లోజ్. మరి ఇవన్నీ ఎందుకు చేయించాడంటే ఇంత మనం చెప్పుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విగ్రహాలకి అంత శక్తి లేదు. మనం నమ్ముకున్న దేవుళ్ళకి ఇలాంటి పేరు చేయటం కానీ, నీళ్ళను రక్తంగా మార్చడం కానీ ఇవన్నీ కూడా ఈ మనం నమ్ముకున్న దేవుళ్ళకి చేత కాదు, వీటి వల్ల కాదని నమ్మి యెహోవాయే దేవుడు, ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని తెలుసుకోవటానికి ఇవన్నీ కూడా చేయించటం జరిగింది. ఇంకా మరి ఎవరైనా తెలుసుకున్నారా అంటే ఒక వేసి తెలుసుకుందండి. ఇవన్నీ కూడా జరిగినాయి కదా లిఖించడం తర్వాత. అప్పుడు ఆమె విన్నప్పుడు ఒక రాహాబు అనే వేశ్య తెలుసుకోవడం జరిగింది. ఆ విషయం కూడా మనం చూద్దామండి. యెహోషువ గ్రంథము 2:9, 10, 11 వచనాలు. ఆమెకి బలి వెలిగిందండి. అంటే డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునే ఆమె దేవుని యొక్క మహిమను తెలుసుకోవటం జరిగిందండి. యెహోషువ 2:9, 10, 11 వచనాలు. యెహోషువ 2:9, 10, 11 వచనాలు చదవండి. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టదనియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చేయుడనియు నేను ఎరుగుతాను. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరుగా ఎలాగూ ఆరిపోచేసెను. యొర్దాను తీరమునున్న అమోరీలో 2 రాజులైన సీహోనుకును ఓగునుకును మీరేమి చేసితురు అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసితురు ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. అసలు అద్భుతకరాలు మాత్రం వినేవారికి ఆమె గుండెకి కరిగిపోయిందట. ఈ దేవుడైన యెహోవా పైన ఆకాశం నందును క్రింద భూమి మీద దేవుడే. అది దేవుని యొక్క కోరిక అంటే నెరవేరిందా లేదా? యెహోషువ గ్రంథంలోనే నెరవేరింది. ఆ రాహాబు అనే వేశ్య మీ దేవుడా మీ ఆయన యొక్క పేరు చెబితేనే మాకు గుండెకాయలు దడపడుతుంది అంటుందామా. అంటే అంత గొప్ప దేవుడు, మహత్కార్యాలు చేశాడు,
ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయడం అంటే మామూలు విషయం కాదు అది. అని ఆ రోజుల్లోనే ఆమె తెలుసుకోవటం జరిగింది. ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటి? నా గురించి ప్రపంచం అంతా తెలుసుకోవాలి. ఇప్పుడు ప్రపంచం అంతా తెలుస్తుందా లేదండి? మరి ఇస్రాయేల్ దేశం ఎక్కడ, ఐగుప్తు దేశం ఎక్కడ, మనం ఎక్కడ ఉన్నాము అసలు మనం తెలుసుకోవటం చూసారా ఈ రోజున? ఈ యొక్క విషయాన్ని మనం కూడా ఓహో మన కన్న తండ్రి ఇంత గొప్పవాడా అని మన కన్న తండ్రి అండి ఆయన. ఏదో దేవుడు అని ఎడం చేయటం కన్నా కూడా ఆయన మనల్ని కన్నాడు. మన కన్న తండ్రి ఎంత గొప్పవాడు చూసారా? ఎలాంటి మహత్కార్యాలు చేశాడు ఆయన. ఆయనకి హృదయానికి దగ్గరికి వెళ్ళిపోవాలండి మనం. అప్పుడే మనం బైబిల్ అనేది చదువుతూ ఉంటే కనెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మన తండ్రి చూశారు ఎంత మహత్కార్యాలు చేశాడు. ఆయన యొక్క ఎంత బేకరుడో, ఎంత గొప్పవాడో. ఆయన చేసే కార్యాలు ఎవరైనా చేయగలుగుతారా? ఎవరూ చేయలేరండి. అలాగే ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి చేత కూడా ఈ యొక్క స్వస్థతలు చేసే కారణం ఏంటంటే నేను ఎంత గొప్పవాడినో ఈ ప్రభువు కూడా అంతే గొప్పవాడు తెలుసుకోవటానికి ఆ స్వస్థతను జస్ట్ జరిగించాడు, కానీ అదే కంటిన్యూషన్గా చేయమని చెప్పలేదు ఆయన. కొంతవరకు అవగాహన వచ్చిందిగా ఈ సూచక్రియ అంటే ఏంటి, ఇవి నేటి కాలంలో జరుగుతున్నాయా లేదా అనేది వచ్చే వారం మనం ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఇంకా ఇప్పుడు మనం ఇంకొక కొద్ది నిమిషాలని ముగిచ్చేస్తాను, ఒక 5 నిమిషాల్లో. చాలామంది సేవకులు 7 వారాల పాటు మీరు మందిరానికి వస్తే మీకు స్వస్థత జరిగిద్ది అంటే అది కరెక్టా కాదా? అది 7 వారాల మధ్యలో 70 వారాలు యేసుక్రీస్తుల వారు వచ్చిన వాళ్ళని 7 వారాలు తెప్పించుకున్నాడా? అప్పుడే ప్రార్థన చేసి తగ్గించేసాడు. ఎవరు వచ్చినా కానీ లేకపోతే ఒక 100 మందిని తీసుకొచ్చారు అనుకో, ఒక 50 మందిని స్వస్థపరిచి మిగతా వాళ్ళు ఒక 2 వారాలు రాని లైన్ పంపించేవాడా? 100 మంది వస్తే 100 మందిని ఒకేసారి స్పాట్లోనే ఆయన స్వస్థపరచడం జరిగింది. ఈ 6 వారాలని 7 వారాలని స్వస్థత ఇదని ఆయన తిప్పించడం లేదు. ఎప్పుడు కూడా స్పాట్లోనే ఆయన నయం చేసినట్టుగా. ఎందుకని చేశాడంటే వాక్యాన్ని ఆయన స్థిరపరచడానికి మాత్రమే ఇవన్నీ కూడా చేయటం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక చిన్న విషయం, యేసుక్రీస్తుల వారు ఒక ప్లేట్ మీల్స్తో 5,000 మందికి భోజనం పెట్టడం జరిగింది. అంటే 2 చేపలు రొట్టెలతో. కానీ ఎవరైనా సరే ఈ రోజున్న సేవకులు మీటింగ్లు పెట్టిస్తున్నారు కదా, మీటింగ్లు అయిపోయిన తర్వాత ప్రార్థన చేసి కొంచెం ఒక గిన్నెలో చిన్న వంట చేసి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టగలుగుతారా? చచ్చిపోయిన వాళ్ళు బతికే వంటలా అదంటే పెద్ద పని అనుకోండి. జస్ట్ ఒక ప్లేట్ మీల్స్ని 5,000 ఒక 1000 మందికో లేకపోతే ప్రార్థన చేసి చేయగలుగుతారా? మరి యేసుక్రీస్తు చేశారుగా, మరి వీళ్ళు ఎందుకని చేయటం లేదు? ఇక్కడ జరిగిపోతున్నారుగా. మరి మరణ కారణమైనది ఏది తాగినా సరే మీకు ఏం కాదు అన్నాడు. 4 పాములు ఎత్తుపట్టుకుంటారా? ఒక బురద పాము కానీ కిసిరేసి చేస్తాడు మీదకి, అక్కడ ఎవరైనా ఉంటారంటే ప్రార్థన జరుగుతుండగా ఒక పాము, పెద్ద పాముని బురద పాము, దాంట్లో విషయం ఉండదు ఏముండదు, అలాంటి దాన్ని టేబుల్ మీద ఇసిరేస్తే అక్కడ ఎవరైనా ఉంటారా? ఇక్కడ ఏం చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు, మరణకరమైనది పట్టుకున్నా సరే పావుని పట్టుకున్నా కానీ మీకు ఏం కాదు అన్నాడు. కానీ అవన్నీ కూడా మహత్కార్యాలు సూచక్రియలు అప్పుడు అయిపోయినాయండి. చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిచ్చారు, అపోస్తులు బతికిచ్చారు, తర్వాత 7 వాళ్ళు కూడా బ్రతికిచ్చారు. అది మొదటి శతాబ్దంలోనే ఆగిపోయింది. కానీ ఇప్పుడు నేటి కాలంలో స్వస్థత అనేది జరగటం లేదు అని మనం చెప్తే మన వాళ్ళని ఏంటంటే ఒక పురుగులాగా చూస్తున్నారు. మనం బైబిల్కి దగ్గరగా బోధిస్తున్నామా, మరి ఏం చేస్తున్నాం అనేది ఆలోచించాలండి. ఇంకా కొన్ని విషయాలు మెయిన్ పాయింట్స్ ఉండేయండి, అది వచ్చే వారం తెలుసుకుందాము. యేసుక్రీస్తుల వారు మరి ఆ మహత్కార్యాలు ఏమేమి చేశాడు ఏంటి అనేది, అది ఈ కాలంలో జరుగుతున్నాయా లేదని ఫుల్ క్లారిటీ అనేది వచ్చే పాఠంలో మనం ఇంకా క్లారిటీగా తెలుసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం నీకే స్తుతిస్తున్నాం నాయన. ఇప్పటివరకు నీ మాటలు చెప్పాను తండ్రి. మరి యేసుక్రీస్తుల వారు మా తండ్రి మీరు నాయన
ఆ సూచక్రియలు మహత్కార్యాలు ఆ స్వస్థతలు ఎందుకు జరిగించారంటే కొంతవరకు మాకు అర్థమైంది తండ్రి. ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే రెండవ భాగంలో మేము పూర్తిగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం తండ్రి. ఇంకా ఎన్నో విషయాలు, మరుగైన విషయాలు రెండవ పాఠంలో మరి తెలుసుకోవటానికి అటు కృపను మాకు దయచేయమని నేను మరి మోసపోకుండా స్వస్థతలని అంటే చాలామంది ఉరుకులు పెట్టుకుంటా మీటింగ్లకి వెళ్తూ ఉంటారు. కానీ అక్కడ ఏం జరగకపోయినా సరే మైకులు మూతి దగ్గర పెట్టి మొహం దగ్గర పెట్టి చెప్పండి అంటూ ఉంటారు తండ్రి. నైనా మీరు ఆ రోజున ఈ సూచక్రియలు కానీ మహత్కార్యాలు కానీ స్వస్థతలు కానీ దేనికి చేయించారంటే మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి. అలా కొత్త నిబంధనలో మరి యేసుక్రీస్తుల వారు చేసిన మరి స్వస్థతలు ఎందుకు చేశారు అనే విషయం అనేది పూర్తిగా వచ్చే భాగంలో రెండవ భాగంలో మేము తెలుసుకుంటాం తండ్రి. మరి మోషే గారు చేసిన మహత్కార్యాలు వేరు, అలాగే యేసుక్రీస్తు వారు చేసిన ఈ సూచక్రియలు స్వస్థతలు వేరు. ఆ రోజున ఒక రకంగా ఉండి ఈ కొత్త నిబంధన వచ్చారు ఇంకొక రకంగా చేయించడం జరిగింది. దాని గురించి వచ్చే వారం మేము తెలుసుకుంటాం తండ్రి. మేమందరం కూడా ఈ యొక్క పాఠాన్ని ఆలోచిస్తూ ఉండగా చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికి నామమున వేడుకుంటున్న పరమ తండ్రి. తండ్రి యొక్క దయ, కుమారునికి ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకే లోకంలోని సకల పరిస్థితులకు ఆయన ప్రేమించే బిడ్డలకు సదాకాలం తోడుకు నడిపించింది గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.